ఆ అబ్బాయి అడుగుతున్నా సరే ఇప్పటివరకు మీరు ఏ సమాధానం చెప్పకుండా ఉన్నారు కాబట్టి అబ్బాయి ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది, ఇక్కడన్నా సమాధానం దొరుకుతుంది అని. నాన్న విన్నావా, మీ అమ్మ నీ పేరు మీద ఉన్న ఆస్తి కోసం మీ అమ్మ మీ తమ్ముడు ఆ పిల్ల ఆడిన డ్రామా ఇది. ఎవరి దగ్గర ముచ్చులాగా సమాధానం చెప్పట్లేదు కదా, ఇక్కడ చెప్పింది విన్నావు కదా. ఆ తమ్ముడు కూడా పిలవండి, ఆ తమ్ముడు కూడా పిలిస్తే ఇప్పటి వరకు ఈ అమ్మాయి వైష్ణవి ఏదో కదలుతుందని అనుకున్నాం కానీ నెమ్మదిగా మాట్లాడేటటువంటి మీ తల్లి కూడా అబ్బో మహామేధావి. వద్దు సార్, ఇప్పుడు నేను ఏదున్నా నేను హ్యాపీగా ఫ్లీట్ చేసుకుంటా. ఇంకా నేను ఇక్కడ కూర్చున్నావు, ఏ విషయం పెట్టో చంపేలేదు నిన్ను. అసలు ఎందుకు అంత కక్ష ఎందుకండి ఆ అబ్బాయి మీద మీకు? అంత దారుణమే తల్లి. అమ్మ అమ్మ అనే పాత్రకి సెట్ అవుతారా మీరు? సరే వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు సార్, మేడం పిలుస్తాను. బిట్టు రండి. బిట్టు, మీ అన్నయ్యతో నువ్వు చిన్నప్పటి నుండి బానే ఉన్నావా? రిలేషన్ బానే ఉందా? మరి అన్నయ్య కల మోసం చేయాలని ఎలా అనిపించిందబ్బా నీకు? అంటే నేను కావాలని చేయలే, మా అమ్మ చెప్తేనే చేశా. అమ్మ చెప్తే నీకు తప్ప రైట్ అనేది తెలీదా? చదువుకున్నావా నువ్వు? అంటే నాకు మా నాన్న అంటే ఇష్టం, మా నాన్నకంటే మా అమ్మ ఇంకా ఇష్టం. మా అమ్మ చెప్తేనే తన పక్కన వెళ్ళి పడుకున్నా, మా అమ్మ చెప్తే తన పెళ్లి కూడా చేసుకుంటా. అబ్బాయి ఏంటి అట్లా మాట్లాడుతున్నాడు? ఈ అమ్మ ఈ అబ్బాయి చిన్నప్పటి నుంచి ఎదగలేదా బ్రెయిన్? ఏమాయ్ ఈ పిల్లోడు నన్ను లవ్ చేసింది, నీకు బ్రెయిన్ ఉందా లేదా? వాళ్ళ మమ్మీ చెప్తేనే చేసా, మా ఇంట్లో వాళ్ళ చూసిన సంబంధం మేడం ఇది. ఏది రెండో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని ఫస్ట్ అబ్బాయికి లైన్ అయ్యానా? అసలు లైన్ ఏమని చెప్పలేదు మేడం, వీళ్ళ మమ్మీ చెప్పింది. మీ అమ్మా నాన్న పిలవాల్సింది చంపల పగల కొట్టడానికి, ఓ ఆడపిల్ల జీవితం ఇలా పెడతారా అని. ఈ అబ్బాయితో అబ్బాయి పడుకోమంటే వాళ్ళ అమ్మ ఏదో చెప్పింది, నీకు బుద్ధి ఏమయ్యింది? ఇతను బాగున్నాడు అతను బాగున్నాడు, ఇక్కడ ఆస్తి కూడా ఉంది, నువ్వు వెంటనే ఫ్లెట్ ఫిరాయించాలిగా. ఓహో ఈ ప్లాన్ ఏంటి, ఈ అబ్బాయికి వాళ్ళంత ఆస్తుంది, మంచోడు స్ట్రాంగ్ ఉన్నాడు జాబ్ చేస్తున్నాడు, ఇతనికి లైన్ వేసి ఇతను పెళ్లి చేసుకుంటావా ఆ అబ్బాయితో పడుకుంటావా వెళ్ళి? వాళ్ళ వెనకాల ఏముందని? వీళ్ళ మమ్మీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అదే పాట పాడకలే గానీ విషయం ఏదో ఇంకోటి ఏదో ఉంది, లేకపోతే తను నాకే కావాలి. నీకేలే నాన్న, మేము ఎవరైనా తీసుకోవట్లే అమ్మాయిని, ఎవరికి ఇచ్చినా కూడా తీసుకోరా అమ్మాయిని. అతని వయసు ఎంత ఉంటుంది? లేదు 2 years. 2 years తేడా. ఇక్కడ నేను పుట్టినప్పటి నుంచి అమాయకుడేనా అతను? అంతేనా? ఆ మాట తీరు అదంతా కూడా అమాయకుడు? లేదు నేను క్లెవర్. ఏంటమ్మా ఇప్పుడు కావాలా వాడు ఆ క్లెవర్ గాడు? కావాలి సార్. కావాలా? ఏది అలా ఉన్నా కూడా ఆ అబ్బాయికి మానసిక ఎదుగుదల లేదు, అంటే శారీరక ఎదుగుదల ఉంటే సరిపోద్దా మనకి? మా అమ్మ వాళ్ళు చెప్పిన సంబంధం కాబట్టి ఇంకా తప్పదు సార్ నాకు. మీ అమ్మగారు చెప్పిన సంబంధం, మీ అత్తగారికి పడిన కష్టం, ఎదురుగా ఉన్న ఆస్తి, ఈ ఆస్తి ఆ అబ్బాయి మీ అత్త కావాలి నీకు, అంతేగాని ఇంకా అసలు నీ నీతి నిజాయితీలు ఏంటి, సొసైటీలో ఎట్లా బతకాలి ఏంటి, మంచి మర్యాద ఇవేమీ అవసరంలా మీకు కదా. అమ్మగారు చెప్పిన అంటుంది. అమ్మగారు ఇతను కదా చెప్పింది, రాజేష్ని కదా అన్నది. మీ అమ్మగారు వాళ్ళు చేసుకోమని చిన్నప్పుడు వాళ్ళని అబ్బాయిని అన్నారు కదా, ఆ అబ్బాయినే కదా అన్నది. చేసే అన్ని తప్పులు మళ్ళీ ఇంత అమాయకంగా సమాధానాలు చెప్తారేంటి వీళ్ళు? మేమేం తప్పు చేయలేదు, మేము చేసినంత కరెక్టే అన్నట్టు. మీరు చేసిన తప్పని కూడా తెలియట్లేదు అమ్మ నీకు? మా అమ్మ చెప్పింది, మా అత్త చెప్పింది, ఏంటది? ఏం కాదు సార్, వీళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళ అమ్మ పడిన కష్టాలకి ఆవిడ ఇచ్చిన ప్లాన్ ఏంటంటే, ఈ అబ్బాయిని బాగా చూస్తున్నాము, ఈ అబ్బాయి దగ్గర ఆస్తి అంతా రాయించేసుకొని మన ముగ్గురు ఉందాం అని బయట తరిమేసి జైలుకి పంపించి, ఇది వీళ్ళ ప్లాన్. దీనికి వీళ్ళ అమ్మ ఈ పిల్ల సపోర్ట్ చేశారు. ఓహో ఈ ప్లాన్ ఏదో బాగుందని. అంతకంటే బంపర్ ప్లాన్ చెప్పనా? వీళ్ళందరిని వదిలిపడేసి అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉంటే బాగా సెటిల్ అయ్యేదాన్ని. అన్ని పర్ఫెక్ట్గా ఉండే. నీ బ్రెయిన్, మీ ఆలోచన విధానమే మీ జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఈ అబ్బాయిని చేసుకుంటే ఆస్తి డైరెక్ట్ గా వచ్చేది. నువ్వేమనుకున్నావు అంటే ఆస్తి అటు షిఫ్ట్ చేసి అతను చేసుకుందాం అని అనుకున్నావు. ఆవిడ పడిన కష్టాలకి ఆవిడకి అంత తెలివి ఉంటే వాళ్ళ అమ్మ అత్త చెప్పింది తప్పని చెప్పేసి చేసి ఉండేది కాదుగా. మనకు అంత విషయం లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు చేస్తావు నువ్వు. బుద్ధికి తగ్గ ప్రవర్తన అంతా కూడా తింగర ఫ్యామిలీ. ఏమో అనకూడదు కానీ మీ చిన్న అబ్బాయి అలా ఉన్నాడు, మీ పెద్ద అబ్బాయి మీ ఇద్దరిని చక్కగా చూసుకుంటున్నాడు. అసలు మీ ఇద్దరి మీద ఒక్క మాట కూడా అనకుండా చేసిన తప్పకి ఈ అమ్మాయిని కొట్టాడు కానీ మిమ్మల్ని ఏం అనలేదు, మిమ్మల్ని ఏం అడగలేక ఇక్కడి వరకు వచ్చాడు అబ్బాయి. మరి అలాంటి అబ్బాయిని ఎలా మోసం చేయాలనిపించిందమ్మా మీకు? మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా రాజేష్ ఎప్పుడన్నా? సొంత తల్లిలానే చూసుకున్నాడా? మరి ఎందుకు అలా చేయాలనిపించింది మీకు? అంత పగేంటి మీకు అబ్బాయి మీద? చక్కగా బాగుంటే ముగ్గురు కలిసే ఉండేవాళ్ళు కదా. ఆస్తి అంతా ఆ పిల్లోడి మీద రాసేసాడు మీ ఆయన అనే, మీ ఆయన నిన్ను హింసించాడనే, ఆ కక్ష అంతా ఇతని మీద తీర్చుకుంటున్నావా? అవునండి. అయ్యా ఇంకా ఉన్నారా ఇలాంటి వాళ్ళు? మీ ఆయన చనిపోయి ఎంతకాలం అయింది? 2 years అవుతుంది. అప్పటి నుంచి కక్ష పెంచుకున్నావా? మీ ఆయన్ని అడిగావా నా కొడుక్కి రాయి అని అడిగావా? ఆస్తి ఆడు అమాయకుడు కదా వాడికి రాయి అని అడిగావా? అడిగాను. అయినా కానీ పెద్దోడికి రాశాడు. రాశాను. అక్కడి నుంచి నీ లోపల ఉన్న కసి కోపాన్ని పెంచావు. ఇప్పుడు ఈ విధంగా దారి దొరికింది. ఈ అమ్మాయితో ఏమని చెప్పావు? ఈ అమ్మాయి అంత సరే అని చెప్పి లొంగిపోయింది. ఆవిడ కష్టాలని చెప్పి ఆస్తిలో చేరి సమానం ఆస్తులు వస్తాయని కొంత భాగాన్ని నీకు ఇస్తానని చెప్పావా? అయ్యో బాబోయ్.
ఇప్పుడు ఈ అబ్బాయి ఎలాగో మేనేజ్ చేయలేడు కదా అని వాళ్ళ ఫాదర్ చక్కగా ఇనిషియేషన్ తీసుకొని ఈ అబ్బాయికి రాసిచ్చాడు. ఆహా. ఏంటి రాజేష్ గారు, మీకు కావాల్సిన ఆన్సర్ దొరికింది అనుకుంటాను ఇక్కడ. ఇవన్నీ విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? అసలు సంబంధం అసలు ఎవరితో పెట్టుకోవద్దని తలుచుకోలేను. ఇప్పుడు ఏదన్నా నేను ఒక్కనే సింగిల్గా ఉంటా, హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకుంటా. అది అంతవరకు బాగానే ఉంది, కానీ మీ తమ్ముడి పరిస్థితి చూస్తే అలా ఉంది. మీ అమ్మ పెద్ద ఆవిడ అయిపోతుంది, ఇలాంటప్పుడు కూడా మీకు అదే అనిపిస్తోందా? ఇప్పుడు ఇంత చూసాక కూడా మళ్ళీ మోసపోలేం కదా మ్యామ్. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సరే, ఇప్పుడు ఎలాగో విన్నారు కదా, మరి డాక్టర్ గారు మేడం ఏం చెప్తారో విన్నాం. సార్ మేడం, నేను ఒకటే అంటాను, దేని గురించి అయితే రాజేష్ వచ్చాడో, ఒకటి భార్య అయితే నాకొద్దు, తల్లి ఎందుకు ఇలా చేసింది, అమాయకుడు అయిన తమ్ముడు ఎందుకు ఇలా చేశాడు. తమ్ముడు అమాయకుడు కాబట్టి తమ్ముడు బహుశా అతనికి మీకు కూడా అర్థమై ఉంటుంది. తమ్ముడు సై అంటే సై, నై అంటే నై అన్నట్టు ఉంటాడు అంత. కానీ ఇక్కడ మేజర్గా ఏంటంటే భార్య నాకైతే వద్దు, అతను కూర్చున్నప్పుడు కూడా అతను ఒకే ఒక హోప్ ఏంటంటే కనుక, ఐ డోంట్ వాంట్ టు ప్రూవ్ మై మదర్ రాంగ్. ఈ అమ్మాయి ఎవరో మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతుంది. కానీ నా తల్లి తర్వాత తల్లిలాగా, తల్లి కంటే గొప్పగా పెంచినటువంటి ఒక వ్యక్తిని నేను ఈరోజు ఒక బ్లాక్ షేడ్లో చూడాలని అనుకోవట్లేదు. అట్లీస్ట్ నా తల్లిని కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాడు. యూజువల్గా ఏంటంటే నా లవర్ నన్ను ఎలా ఎందుకు మోసం చేసింది, నేనేం తప్పు చేశాను, నా లవర్ మోసం చేసింది, ఈ వేదిక మీద నా లవర్ ఎందుకు అలా చేసిందో ప్రూవ్ చేయాలి అని యూజువల్గా ఆ ఎజెండాతో వస్తారు. కానీ ఇక్కడ రాజేష్ ఏ ఎజెండాతో వచ్చాడు అంటే, సరే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది ఆ బెడ్రూమ్ తలుపు తట్టి చూసిన తర్వాత ఎంత దిగజారిపోయినటువంటి ఈ అమ్మాయి తల్లిదండ్రులను వ్యతిరేకించి పెళ్లి కాకముందే 1-2 సార్లు మా ఇంటికి వచ్చి నాతో సరసాలాడటం, లేదంటే నాతో ఏదో రొమాన్స్ చేస్తుందంటే అది వేరే విషయం. కాకుండా ఒక అమాయకుడైనటువంటి 22 సంవత్సరాల నా బ్రదరు వయసు కంటే తన మానసిక పరిస్థితి ఒక 15 సంవత్సరాలు చిన్నదైనటువంటి వ్యక్తితో ఈరోజు ఆవిడ ఇలా ఉంది అంటే కనుక ఆవిడ ఎప్పుడో డిలీట్ చేశాడు. అతను తల్లి గురించి వచ్చాడు. అయితే రాజేష్, నేను బహుశా మీ తల్లి కూడా కరెక్ట్ కాదు అని ఈరోజు చెప్పడం అనేది మాకు చాలా బాధగా ఉంది. మీ తల్లి కూడా కరెక్ట్ కాదు అనేది ఆవిడకి ఇప్పుడు కాదు, మొదటి నుంచి ఒక ఎజెండా అనేటటువంటిది ఉంది. ఎందుకంటే కనుక మీ తండ్రి గారికి ఉంచుకున్నటువంటి ఆమె కొడుకు నువ్వు, నాట్ ఫస్ట్ వైఫ్ కూడా కాదు. ఓకే, అది ఒకటి. నెంబర్ 1, న్యాయపరంగా పెళ్లి చేసుకునేటటువంటి ఈమె కొడుకు ఇతనికి రాకుండా 2 సంవత్సరాల క్రితం వీలునామాలో నీ పేరు రాసేసి మొత్తం ఆస్తి అంతా నీకు ఇచ్చేయటం అనేది మీ తండ్రి గారు ఎందుకు చేశారో ఏంటో మరి నాకు తెలీదు. దాన్నైనా కొద్దిగా న్యాయపరంగా నీతివంతంగా మీ తండ్రి గారు రాసుంటే కనుక అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మీ తల్లి నీతిగానే ఉండేదేమో. కానీ ఈవిడ మానసిక పరిస్థితి ఈ 2 years బ్యాక్ నుంచి మారిపోయింది. బహుశా ఊరు వాడ మాట్లాడటం, లేదంటే ఆవిడ పుట్టింటి వైపు వాళ్ళు మాట్లాడటం, మరి నీ కొడుకు సంగతి ఏంటి, అమాయకుడు కదా, వాడికి ఏమీ లేకపోతే ఏంటి, నీ గొంతు ఇలా ఎలా కోసాడని చెప్పి రకరకాల మంది. ఎందుకంటే ఆవిడని కూడా చూస్తుంటే అంత భయంకరమైనటువంటి గయ్యాలు గంపలాగా ఏమీ లేదు. ఆవిడ కూడా ఇక్కడ ఏం విరుచుకు పడిపోవట్లేదు. ఆవిడకి కూడా ఎవరో నూరు పోసినటువంటి ఆలోచనల వల్ల ఈరోజు తన సొంత బిడ్డను కాపాడుకోవాలి అనేటటువంటి ప్రయత్నంలో ఎవరో ఆవిడ బ్రెయిన్లో నింపినటువంటి ఒక కథన ఆవిడ ఇక్కడ ఈ పిచ్చి అమ్మాయికి చెప్పి ఈ అమ్మాయి ద్వారా ఆడించడం మొదలైంది. ఒక లైన్ అయితే నేను చెప్పాలనుకున్నాను, అది ఏంటంటే రాజేష్ ఈజ్ ఏ లక్కీ ఫెలో, రాజేష్ ఈజ్ ఇన్ ఏ సేఫ్ జోన్. లక్కీ ఫెలో అని ఎందుకన్నాను, నువ్వేం పెళ్ళి అయిపోలేదు నీకు. ఈరోజు ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అదే బెడ్రూమ్ తలుపు కొట్టిన తర్వాత మీ తమ్ముడితో కనిపిస్తే నీ పరిస్థితి ఏంటి? ఇది నెంబర్ 1. సో ఆ అమ్మాయి క్యారెక్టర్ పెళ్లికి ముందే తనకు తానుగానే అసాసినేట్ చేసేసుకుంది. నీ పెళ్లి జరగకముందే, ఈ అమ్మాయితో గుడ్డిగా పెళ్లి జరగకముందే తన రూపం తెలిసింది, నీ అసలు రూపం తెలిసింది. ఎవరు అసలు రూపం తెలిసింది? నీ భార్య అసలు రూపమే కాదు, మీ తల్లి యొక్క అసలు రూపం కూడా తెలిసింది. ఎందుకంటే అసలు రూపం తెలియలేదు అనుకో, ఏమో ఇప్పుడు గుట్టు రట్టయింది కాబట్టి, ఈ వేదిక ఉంది కాబట్టి తల్లి క్యారెక్టరు కాబోయే భార్య క్యారెక్టర్ రెండూ తెలియటం వల్ల అమ్మ మీ ఇద్దరికి ఒక దన్నం అని చెప్పి నీ దారిని వెళ్ళిపోవచ్చు. లేదంటే రేపో మాపో ఆ తల్లి ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎవరో చెప్పారు కొద్దిగా అన్నంలో ఇదేదో కలిపేద్దాం అదేదో కలిపేద్దాం అని నేను చంపేసి ఉండొచ్చు. ఈరోజు నువ్వు ఇక్కడ ఉండటం అనేది కూడా అదృష్టం. ఎందుకంటే ఆవిడ కన్నంతా కూడా ఆస్తి మీదే ఉంది, నీ ప్రాణాలు అనేటటువంటిది పెద్ద లెక్కలో కూడా లేదని నాకు అనిపిస్తుంది. ఈరోజు ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ ప్లాన్ వుడ్ బి టు కిల్ యూ అయి ఉండొచ్చు. సో కాబట్టి నేనేమంటున్నానంటే రాజేష్ నువ్వు లక్కీ అండ్ సేఫ్ జోన్. వైష్ణవి ఒకటమ్మా, ఎందుకంటే ఫస్ట్ నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుంటేనే నేను ఒక మాట అన్నాను, తల్లిదండ్రులు పరువు తీయొద్దమ్మా, మా తల్లిదండ్రులు వెళ్ళమన్నారండి, జాబ్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి కాబోయే భర్త ఇంట్లో ఉండమని. ఏ తల్లిదండ్రులు అలా అనరు. నీకు నీ ఆలోచన శైలి, నీ వ్యక్తిత్వంలో చాలా లోపాలు ఉన్నాయి. పెళ్ళిని ముందస్తునే వ్యాపారం కింద వాడేసుకోవాలనేటటువంటి తపన ఆలోచన నీకు ఉంది. కాబట్టి ఏమైంది అంటే కనుక ఆవిడ మీ అత్తగారు మీరు 3 నెలల పాటు ఏదైతే మాట్లాడుకున్నారో ఆ మాట్లాడుకునేటటువంటి క్రమంలో
రాజేష్తో మాట్లాడేదానికంటే మీ అత్తగారితో కూడా మాట్లాడి ఆవిడ ఏమందంటే, రామ్మ నువ్వు ఇక్కడికి రా, నా బాధలన్నీ నువ్వు తెలుసుకుంది, కానీ నువ్వు వచ్చి ఇక్కడ ఉంటే కనుక నాకు ధైర్యంగా ఉంటుంది, మన ఇద్దరం కలిపి అతను ఆస్తి కాజేద్దాము, ఒక నాటకం ఆడదాము అని చెప్పేటప్పటికి నీది ఏదైతే కనుక వేరే ఫుల్ టైం జాబ్ ఉందో ఆ జాబ్ తీసి పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చి ఉండటానికి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే కనుక ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరిలో కూడా మాట్లాడేటటువంటి పద్ధతి, తీరు, వ్యవహారం చూస్తే కనుక కొద్దో గొప్ప తెలివితేటలు కానీ ఆలోచన కానీ అన్నీ ఉన్నదాన్ని నువ్వు ఒక్కదానివే. అందరికంటే ఉన్నవాటిలో అందరికంటే బాగా తెలివైన దానివి, కానీ నువ్వు చూపెట్టింది దొంగ తెలివితేటలు, వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి వాడినటువంటి తెలివితేటలు. నా ఉద్దేశంలో ఏంటంటే ఆవిడ ఎవరైతే కనుక ఆస్తి గురించి ఆవిడ పన్నాగం పన్నిందో ఆవిడకి ఎప్పటి నుంచో 2 years బట్టి అమాయకమైనటువంటి కొడుక్కి తండ్రి రాయలేదనేటటువంటి కోపం ఆవిడకుంది. నీకు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరి మీద పగ ఉంది? ఆవిడకు ఒక ఉద్దేశం ఉంది, ఒక ఆలోచన ఉంది. నీకెవరి మీద పగ ఉంది ఇక్కడ? నువ్వెందుకు ఆవిడ ఆడిస్తే ఆ తల ఆడించేసి ఇంత క్రిమినల్ యాక్టివిటీలోకి నువ్వు వెళ్ళావు? అక్కడ మోటివ్ ఉంది, ఒక టార్గెట్ ఉంది, నీకు టార్గెట్ లేదు. అంటే ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరిలో కంటే నువ్వు చాలా డేంజర్. నువ్వు ఇదంతా మీ తల్లిదండ్రులకి చెప్పి చేస్తున్నావా, చెప్పకుండా చేస్తున్నావా, లేదంటే మీ తల్లిదండ్రులతో తెగదెంపులు చేసేసుకుని ఒంటరి పక్షిలాగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి కుటుంబాలు కూలుస్తున్నావు అనేది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. సునీత గారు, మీరు ఏ ఉద్దేశంతో ఇది చేస్తున్నారో నాకైతే అర్థం కాలే. ఆస్తి కావాలి అనుకుంటే కనుక దానికి వేరే లాయర్ మేడం లాంటి వాళ్ళు ఉంటారు, దానికి సంబంధించినటువంటి న్యాయ పోరాటం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు అతని కొడుకులే కాబట్టి ఏ విధంగా ఆస్తి ఇద్దరికీ చెల్లుబాటు అవుతుంది, ఏ విధంగా ఫైట్ చేయొచ్చు అనేది లాయర్ మేడం చెప్తారు. అంతేగాని ఒక పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లి కావాల్సినటువంటి ఒక ఆడపిల్లల్ని పెద్దలు అంగీకరించినటువంటి పెళ్లిని అక్కడ కాదు ఇక్కడ పడుకో అని చెప్పి అతని మీద ఏదో కేసులు బనాయించాలనేటటువంటి ప్రయత్నం చేసి అతని జైలు కటకటాల వెనక అతను పంపించేసి ఆ అమాయకుడైనటువంటి మీ సవతి కొడుకు చేత బలవంతంగా సంతకాలు పెట్టేసి ఆస్తి కాజేయాలనుకునేటటువంటి మీ ఆలోచన శైలి చాలా తప్పు. అర్థమైందా? బహుశా ఎవరో మీకు నూరు పోసారని ఎందుకు అంటున్నానంటే కనుక మీలో అంత భయంకరమైనటువంటి క్యారెక్టర్ నాకు కనిపించట్లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ అబ్బాయి ఇందాకటి నుంచి ఏమన్నాడు, మా తల్లి టాపు, తన కన్న తల్లి గురించి చెప్పలేదు. ఆవిడ ఎప్పుడు చనిపోయిందో ఆవిడ మీ గురించే మాట్లాడుతున్నాడు. మా తల్లి కరెక్టు అన్నాడు. మీరు కూర్చున్నటువంటి 5 నిమిషాల్లో మీరు ఎంత భయంకరమైనటువంటి క్యారెక్టర్ మీరు ప్రూవ్ చేసేసారు. దాంతో అతని గుండెలు పగిలిపోయినాయి. ఈ అమ్మాయి ఎవరు, నాకు నథింగ్, నా తల్లి ఏంటి ఇలా ఉంది అనేటటువంటి ఆలోచన ఆ అబ్బాయి ఉండి ఆఖరికి ఇందాక ఏమన్నాడు, సార్ నాకు ఎవరు వద్దు సార్, నేను ఒంటరి పక్షి, నాకు నేనుగానే బతుకుతాను, నాకు ఏ బంధాలు వద్దు, బాంధవ్యాలు వద్దు, నన్ను ఇలా వదిలేండి వెళ్ళిపోతాను అన్నాడు. కరగట్లేదమ్మా నీ మనసు. ఆ కొడుకైతే ఒకటి, ఈ కొడుకైతే ఒకటా? నీ కొడుకు అలా ఉన్నాడు, వాడి వైపు మాకు పూర్తి జాలి ఉంది. తండ్రి అన్యాయం చేశాడు, దానికి న్యాయ పోరాటం చేద్దాం. అతని మానసిక పరిస్థితికి ఏమైనా బాగు చేయడానికి ఏమైనా ప్రక్రియలు ఉంటాయి కనుక అవి కూడా అవలంబిద్దాం. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఒక్కసారి నీ పెద్ద కొడుకుని క్షమాపణ అడగమ్మా, మనసు పూర్తిగా క్షమాపణ అడుగు. అది నేను చెప్తున్నాను. ఎందుకంటే మొదటి నుంచి నేను సౌత్ తల్లిగానే ఉన్నాను, మొదటి నుంచి వాడిని వేసేద్దాం అనుకుంటున్నాను, మొదటి నుంచి వాడంటే నాకు నచ్చట్లేదనే మాట రాలే. ఎప్పుడైతే కనుక పెద్ద ఆయన చనిపోయి ఈ విధంగా చేసాడో అప్పటి నుంచి నీ మానసిక పరిస్థితి మారిపోయాను. ఇప్పటికైనా కనికరించి ఆలోచించి తల్లి అనేటటువంటి ఒక మమకారాన్ని, తల్లి అనేటటువంటి ఒక పవిత్రతని నిలబెట్టాలి అనేటటువంటిది నా విజ్ఞప్తి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.